ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. లక్షలు కోట్లు కాదు, ఏకంగా 74,580 కోట్ల రూపాయలు. ఇవి సంవత్సరం కిందటి లెక్కలు. ఇప్పుడు అది 1,00,000 కోట్లు దాటేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఏళ్ల తరబడి ఈ డబ్బులు బ్యాంకుల్లో మూలుగుతూనే ఉన్నాయి. ఈ డబ్బు ఎవరిది అంటారా? ఎవరిదో కాదు, మీదే. మీది కాకపోతే మీ తండ్రిది కావచ్చు, మీ తాతది కూడా కావచ్చు. మరి ఆ డబ్బు ఎలా పొందాలి? బ్యాంకులు దీనికి సంబంధించి ఏం చెబుతున్నాయి? బ్యాంకుల్లో పేరుకుపోతున్న అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ఏటికేడు భారీగా పెరిగిపోతున్నాయి. 2024లో వివిధ బ్యాంకుల్లో 60,000 కోట్లుగా ఉన్న అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు 2025 మార్చి 31 నాటికి 74,580 కోట్ల రూపాయలకు పెరిగిపోయాయి. ఈ నిధులు కేవలం బ్యాంకుల్లోనే. బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, ప్రావిడెంట్ ఫండ్ వంటివి కలుపుకుంటే లక్షల కోట్లు దాటేస్తుంది. 10 ఏళ్ల పాటు ఎవరూ క్లెయిమ్ చేయని డిపాజిట్లను అన్క్లెయిమ్డ్ డిపాజిట్లుగా చెప్తాయి బ్యాంకులు. ఈ డిపాజిట్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులదే అత్యధిక వాటా ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి. బ్యాంకుల్లో పేరుకుపోయిన ఈ అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను ఆర్బీఐ నిబంధనల ప్రకారం డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్కు బదిలీ అవుతాయి. బ్యాంకుల్లో ఉండిపోయిన అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను ప్రజలకు తిరిగి చెల్లించేందుకు అనేక చర్యలు చేపట్టింది కేంద్రం. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్గమ్ పోర్టల్ ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా ప్రజలు తమ పేరు మీద లేదా కుటుంబ సభ్యుల పేరు మీదున్న పాత ఖాతాలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్లలో చిక్కుకున్న డబ్బు గురించి సమాచారాన్ని పొందవచ్చు. పోర్టల్లో నమోదు చేసుకున్న తర్వాత తమకు సంబంధించిన ఏదైనా అన్క్లెయిమ్డ్ డిపాజిట్ ఉంటే సంబంధిత బ్యాంకు లేదా సంస్థలో డాక్యుమెంట్లు సమర్పించి ఆ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ క్లెయిమ్ చేయని డిపాజిట్ల సమస్యను తగ్గించడానికి బ్యాంకింగ్ నిబంధనల్లో కూడా మార్పులు చేసింది ప్రభుత్వం. అందులో భాగంగా బ్యాంకు ఖాతాకు ఒకరికి బదులు 4 నామినీలను ఎంచుకునే అవకాశాన్ని కల్పించింది. వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆప్కీ పూంజీ ఆప్కా అధికార్ అంటే మీ డబ్బు మీ హక్కు ప్రచారాన్ని కూడా కేంద్రం ప్రారంభించింది. అన్క్లెయిమ్ డబ్బులను ఆ కుటుంబాలకు అందించడమే ఈ ప్రచారం ఉద్దేశం. అలాగే క్లెయిమ్ చేయని డిపాజిట్లను పరిష్కరించిన బ్యాంకులకు ప్రోత్సాహకాలను కూడా అందిస్తోంది ప్రభుత్వం. బ్యాంకుల్లో మనకు సంబంధించిన అన్క్లెయిమ్ మొత్తాన్ని తెలుసుకోవడానికి ముందుగా ఉద్గమ్ పోర్టల్లోకి వెళ్లి మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేసి లాగిన్ చేశాక ఖాతాదారుడి పేరుతో పాటు సంబంధిత బ్యాంకుని ఎంచుకోవాలి. ఇక్కడ ఆల్ బ్యాంక్స్ ఆప్షన్ కూడా ఎంచుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ఖాతాదారుడి పాన్, ఓటర్ గుర్తింపు కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, పాస్పోర్ట్ నెంబర్, పుట్టిన తేదీ, ఆధార్ ఇలా ఏదైనా నమోదు చేసుకోవచ్చు. ఆధార్ కార్డు రాకముందు ఖాతా తెరిచుంటే అడ్రస్ కూడా ఇచ్చే ఆప్షన్ ఉంటుంది. వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత సెర్చ్ పై క్లిక్ చేస్తే పూర్తి సమాచారం వస్తుంది. అందులో క్లెయిమ్ చేయని డిపాజిట్ ను గుర్తించిన తర్వాత సంబంధిత బ్యాంకు శాఖకు ఆ డబ్బును పొందడానికి అవసరమైన ప్రక్రియను వివరిస్తారు. ఒక వ్యక్తి బ్యాంకు నుంచి లోన్ తీసుకుని చెల్లించకపోతే వెంటపడి వేధిస్తాయి. అప్పటికీ చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తాయి. మరి అదే బ్యాంకులు అన్క్లెయిమ్డ్ విషయంలో ఆ స్థాయిలో ఎందుకు స్పందించవు? ఎందుకంటే ఇది ఖర్చుతో కూడిన వ్యవహారం. ఎప్పుడో డబ్బులు డిపాజిట్ చేసిన వ్యక్తి అడ్రస్ గుర్తించడం బ్యాంకులకు సవాల్. అందుకే బ్యాంకులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవడం లేదు. అందుకే మన డబ్బును మనమే కాపాడుకోవాలి. డిపాజిట్ వేసిన ఖాతా నుంచి లావాదేవీలు జరుపుతూ ఉండాలి. ఆ ఖాతా అవసరం లేదనుకుంటే క్లోజ్ చేసుకోవాలి.